హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌని రూపక్ వరల్డ్. ఈరోజు వచ్చేసి నేను మా బేబీకి ఎలాంటి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడాను, వాడికి స్కిన్కి ఏది సెట్ అయ్యింది, ఏది సెట్ అవ్వలేదు, ఈ స్కిన్ కేర్ వాడేటప్పుడు బేబీ పుట్టినప్పటి నుంచి అసలు మనం చేసే మిస్టేక్స్ ఏంటో నేను చెప్పబోతున్నాను. నేను ఫేస్ చేసినవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఇది మా బేబీ యొక్క స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. మసాజ్ ఫస్ట్ వచ్చేసి నలుగుతో స్టార్ట్ చేస్తారు. నేను నలుగు అయితే ఎక్కువ ప్రిఫర్ చేయలేదండి, ఎందుకంటే బేబీ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది కదా. ఈ మధ్య డాక్టర్స్ కూడా వద్దని చెప్తున్నారు. సో నేనైతే ఒక 3 months కంటిన్యూ చేశాను. నెక్స్ట్ స్టాప్ చేశాను అనమాట 3 months తర్వాత. ఫస్ట్ అయితే మసాజ్ ఆయిల్ అయితే కంపల్సరీ డైలీ పెట్టేదాన్ని. మసాజ్ ఆయిల్ ఐదర్ కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేసేదాన్ని. నెక్స్ట్ లేదా ఇది చాలా బాగుంటుంది. మా బేబీకి అయితే ఇది సెట్ అయింది. హిమాలయ బేబీ మసాజ్ ఆయిల్. ఇది వచ్చేసి ఫస్ట్ బేబీకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఈ మసాజ్ ఆయిల్ యూజ్ చేయటం వల్ల. సో నేను దీన్ని యూజ్ చేశాను. బాగా బేబీకి ఒక మినిమం ఒక 10 minutes అయినా బేబీకి ఆయిల్ పెట్టేసి మంచిగా మసాజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మసాజ్ అయినాక బాత్ చేపిస్తాం కదా. బాత్కి వచ్చేసి నేనైతే ఫస్ట్ వచ్చేసి సెబామెడ్ వాడాను. సెబామెడ్ అయితే వాడికి సోప్ అంతగా సెట్ అవ్వలేదు. నెక్స్ట్ సెబామెడ్లోనే బాడీ లోషన్ ఉంటుంది కదా, అదొకటి యూజ్ చేశాను అనమాట. బాడీ లోషన్ కూడా అంత అనిపించలేదు. నెక్స్ట్ దీనికి షిఫ్ట్ అయ్యాను అనమాట. టెడ్డీ బార్ బాతింగ్ సోప్ ఉంది కదా, ఇది యూజ్ చేశాను. ఇదైతే సెట్ అయింది వాడికి, చాలా బాగుంది. సో ఇదే కంటిన్యూ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బాడీ లోషన్ నేను 2 చేంజ్ చేశాను. ఫస్ట్ అయితే ఇది అండి, ఇది వెనూషియా బాడీ లోషన్ ఉంటుంది కదా, ఇది వాడాను. ఇది డ్రై అండ్ అల్ట్రా డ్రై స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది బేబీస్కి. మా బేబీకి అయితే ఇది సెట్ అయ్యింది. కాకపోతే కొంచెం ర్యాషెస్ అట్లా ఫామ్ అయ్యేసరికి స్టాప్ చేసేసాను నేను. తర్వాత నెక్స్ట్ దీనికి షిఫ్ట్ అయ్యాను అనమాట. ఇది వచ్చేసి సెబామెడ్ బాడీ లోషన్ ఫర్ డెలికేట్ స్కిన్ విత్ క్యామమైల్. ఇది యూజ్ చేశాను. ఇదైతే వాడికి చాలా బాగా సెట్ అయ్యింది బాడీ లోషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి పౌడర్ చాలా తక్కువ అండి. దీనివల్ల వాళ్ళకి కోల్డ్ రావటం, పౌడర్స్ యూజ్ చేయొద్దని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. సో నేను కూడా బాడీ లోషన్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఎప్పుడైనా రేర్ కేసెస్లో మాత్రమే పౌడర్ యూజ్ చేస్తాను అనమాట. పౌడర్ వచ్చేసి ఇది సెబామెడ్, ఇదైతే బాగా సెట్ అయ్యింది. నెక్స్ట్ ఇంకా పడింది ఏంటంటే ఇదండి, చికో టాల్కమ్ పౌడర్. ఇది ఒకటి బాగా సెట్ అయింది మా బాబుకి. ఇప్పుడు థింగ్ ఏంటంటే ఈ స్కిన్ కేర్ అంతా నేను ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేసేదన్నమాట. దీనికంటే ముందు బేబీకి 3 months ఆ టైం నుంచి ఈ సోప్ వాడితే ఇంకా కలర్ వస్తాడా, ఈ బాడీ లోషన్ వాడితే ఇంకా కలర్ వస్తాడా అని చెప్పేసి ఇట్లా స్కిన్ కేర్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఈ చేంజ్ చేయటం వల్ల మనకి మనీ వేస్ట్ తప్ప నో యూజ్ అండి. వాళ్ళ ఒరిజినల్ స్కిన్ కలర్ అనేది వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, మినిమం ఒక 1 year వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే స్కిన్ కలర్లో ఉండాలో అదే స్కిన్ కలర్లోకి వస్తారు. అంతేకాని మనం ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది అట్లాంటిది ఏమీ ఉండదు. మనీ అయితే అస్సలు వేస్ట్ చేసుకోకండి. నేను చేసిన మిస్టేక్ మీరైతే చేయొద్దు. ఫ్రీక్వెంట్గా మా వాడికి అయితే 3-4 months వరకు చేంజ్ చేస్తూ ఉండేదాన్ని. సోప్స్, బాడీ లోషన్స్ అవన్నీ పడేసాను అనమాట. మనీ కూడా వేస్ట్. మీరైతే స్కిన్ కేర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఫస్ట్ ఏదైతే వాడారో ర్యాషెస్ ఏం రాకపోతే మీరు అదే కంటిన్యూ చేస్తూ ఉండండి. బేబీస్ మంత్లీ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటారనమాట. ఆఫ్టర్ 6 months తర్వాత కొంచెం వాళ్ళ ఒరిజినల్ కలర్ అనేది వస్తుంది. సో మీరైతే స్కిన్ కేర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చెయ్యొద్దు. నెక్స్ట్ వచ్చేసి
హెయిర్ కేర్ అనమాట. హెయిర్కి వచ్చేసి నేనైతే కోకోనట్ ఆయిలే యూస్ చేసేదాన్ని. కోకోనట్ ఆయిల్ కూడా మిల్లు నుంచి తీసి పట్టిస్తారు కదా, ఆ హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేసేదాన్ని అనమాట. నెక్స్ట్ చిన్నప్పుడు అయితే అది యూస్ చేసేదాన్ని. ఇప్పుడు వచ్చేసి ఇది పారాషూట్ కోకోనట్ హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ షాంపూ అయితే ఇది బేబీ జెంటిల్ బేబీ హిమాలయ షాంపూ ఉంది కదా, హిమాలయ బేబీ జెంటిల్ షాంపూ అయితే యూస్ చేస్తున్నాను. ఇదైతే మా వాడికి బాగా సెట్ అయింది. టీయర్స్ కూడా రావన్నమాట పిల్లలకి ఇది చేపిస్తున్నప్పుడు. హెయిర్ కూడా కొంచెం సిల్కీగా ఉంటుందని చెప్పేసి ఇది వాడుతున్నాను. అంతేనండి.